హలో పార్ట్నర్స్ ఆఫ్ సినిమా సతా వెల్కమ్ బ్యాక్. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తున్న స్టార్ల కౌంట్ ఇప్పుడు బాగా పెరిగింది. అప్పట్లో చిరంజీవి సార్ తర్వాత రవితేజ సారే ఉండే. అయితే ఆ లిస్ట్‌లా మనకు తెలిసి నాని సార్‌ది థర్డ్ ప్లేస్ ఉంటది. రవితేజ సార్‌కి అండ్ నాని సార్‌కి చాలా దగ్గర పోలికలున్నాయి. అసిస్టెంట్‌గా వచ్చి తర్వాత స్టెప్ బై స్టెప్ ఇద్దరు ఎదిగినారు. అండ్ డెబ్యూటెంట్స్‌కి కూడా ఈళ్ళు ఎక్కువ ఛాన్సెస్ ఇస్తారు. అయితే నాని సార్ 'సరిపోదా శనివారం' సినిమా చేస్తురన్న సంగతి మనందరికీ తెలుసు. అసలు వివేక్ సార్ అండ్ నాని సార్ కాంబినేషన్‌ల ఇట్లాంటి మాస్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ వస్తదని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ జేయలే. ఈ సినిమా ట్రైలర్ గూడా నిన్ననే రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ మాట్లాడుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ అట్లనే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ జేసి నోటిఫికేషన్స్ గూడా ఆన్ జేసుకోండి. సో దట్ ఎప్పుడు వీడియో గాని, షార్ట్ గాని అప్‌లోడ్ చేసినా మీరే ఫస్ట్ చూడొచ్చు. అయితే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఎస్‌జే సూర్య సార్ 'సరిపోదా శనివారం' ప్లాట్ గురించి చెప్పిండు. సూర్య అనే హీరో క్యారెక్టర్‌కి చిన్నప్పటి నుండి చాలా కోపం ఉంటదంట. ఆయన సరౌండింగ్స్‌లో జరిగే ఇష్యూస్ వల్లనో, లేక ఫ్యామిలీలో జరిగిన ఇష్యూస్ వల్లనో చాలా యాంగర్ ఇష్యూస్ ఉంటాయంట. అది వాళ్ళ అమ్మ నోటీస్ జేసి, ఇట్లా ఇంత కోపంతోనుంటే సూర్య ఫ్యూచర్ ఏమైపోతదని భయపడి ప్రామిస్ జేపించుకుంటదంట. ఇట్లా కోపం అంతా బయట ప్రదర్శించకు అని. కానీ ఎమోషన్స్ బయటికి జెప్పకుండా లోపలనే బెట్టుకుంటే ఇంకో బాధ అని వీక్లీ 6 డేస్ సండే టు ఫ్రైడే గమ్మునుండు. నీ కోపం ఏమున్నా సాటర్‌డే జూపించుకో అని జెప్తదంట. ఎస్‌జే సూర్య సార్ చెప్పినట్టే ట్రైలర్ ఉండే. ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ గూడా యాడ్ జేసినారు. ట్రైలర్ బట్టి ఏమర్థం అయితుందంటే సూర్యకి చిన్నప్పటి నుండి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ మదర్‌కి గూడా ప్రామిస్ జేసిండు. అందుకే 6 డేస్ ఏ గొడవలకు పోడు. ఇంకో సైడ్ అంతే కోపం ఉన్న ఒక విలన్. అదే మన ఎస్‌జే సూర్య సార్. ఘోరంగా కోపం ఉండి మనుషుల్ని గలీజ్‌గా చూసే మనిషి. అండ్ ఇంకోటి ఏమనిపిస్తుందంటే సోకులపాలెం అన్న ఊరితోని ఎస్‌జే సూర్య సార్‌కి ఏదో పర్సనల్‌గా ఇగో, కోపం ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటా. ఈ ఊరోడంటే చాలు ఇష్టం ఉన్నట్టు కొడుతుండు. అట్లనే మన హీరోకి ఎవని మీదనన్నా కోపం ఉంటే ఫస్ట్ ఆని పేరు బుక్‌లో రాసుకొని రౌండప్ జేస్తాడు. తర్వాత వాడు ఎవడినైతే పరేషాన్ చేస్తుండో వాని ప్రాబ్లమ్‌ని మన హీరో ప్రాబ్లమ్ లెక్క అనుకుంటాడు. అట్లనే ఒకరోజు ఎస్‌జే సూర్య సార్ మీద కోపంతోని ఆ సోకులపాలెం మొత్తం నాని సార్ మనుషులనుకోని ఫైట్ జేస్తాడనిపిస్తుంది. హీరోకి లిమిటెడ్ పవర్ పెట్టిండు కాబట్టి మిగతా 6 డేస్‌ల హీరోని చంపే ఛాన్స్ ఉంటది. కాబట్టి హీరో తన ఐడెంటిటీ తెలవకుండా ఫైట్ జేయాల ఒక్కో సాటర్‌డే గూడా. అందుకే ఫేస్‌కి ఆ బట్ట కట్టుకొని కొడుతుండు. నాకైతే ఎట్లా రాసుకుండో అట్లనే ఎగ్జిక్యూట్ చేసిండనిపించింది. ఇంకో హైలైట్ ఏందంటే, ఈ సినిమాలో కోపమే కీ పాయింట్ గాబట్టి ట్రైలర్‌ల నాని సార్ ప్రతి యాక్షన్ షాట్‌ల ఫేస్‌ల క్లియర్‌గా మస్తు కోపం కనిపిస్తుంది. అసలు ఇట్లాంటి సినిమాని వివేక్ సార్ దగ్గర నుండి ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ జేయలే. ఆయన సాఫ్ట్ సినిమాలు చేస్తాడనే అనుకున్నాం. కానీ ఈ షిఫ్ట్‌ని ఎవరు ఎక్స్‌పెక్ట్ జేయలే. అండ్ లాస్ట్‌ల ఆ డైలాగ్ గూడా పోతారు, అంతా పోతారు అని మస్తు ఇచ్చిండు. నాకైతే ట్రైలర్ మస్తు అనిపించింది. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆగస్ట్ 29థ్. మీరు చూడకపోతే ఒకసారి ట్రైలర్ చూడండి. ఆల్రెడీ చూస్తే ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. నేను చెప్పిందంతా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎందుకంటే ఇది మన ఛానల్. మనం సినిమాల గురించి మాట్లాడుకోనికి మాత్రమే.